Hello everyone, I am Veena Pupala, AMFI registered mutual fund distributor. సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా సేవింగ్ బెటరా ఇన్వెస్ట్మెంట్ బెటరా, సేవింగ్ ఎవరు చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 860 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు. ఎవ్రీడే నేను ఒక వీడియో పెడుతున్నాను. అండ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్స్ తెలుగు అని చెప్పి ఒక ప్లేలిస్ట్ కూడా చేశాను. వీడియోస్ అన్ని అరౌండ్ 25-26 వీడియోస్ ఉన్నాయి. సో మీరు బిగినర్స్ అయి ఉండి మీకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఐడియా లేదు, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా లేదంటే ఆ వీడియోస్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో కమింగ్ టు ద వీడియో, సేవింగ్స్ బెటరా ఇన్వెస్ట్మెంట్ బెటరా? సో ఇది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ఎవ్రీ వన్ ఆస్క్ మీ. సో బిఫోర్ మనం సేవింగ్ బెటరా ఇన్వెస్ట్మెంట్ బెటరా అని డిస్కస్ చేసుకోవడానికి ముందు అసలు సేవింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. సో సేవింగ్ అంటే ఏంటంటే అండి, మనం మన అమౌంట్ని సెక్యూర్ చేసుకోవడం. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ ద ఓల్డ్ స్కూల్ మెథడ్. చాలామంది మా ఫాదర్ టైమ్ లైక్ 50-60-70 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ సేవింగ్ అనేది మనకి ఎక్కువ పీపుల్ యూస్ చేస్తున్నారు సేవింగ్ అనే సెగ్మెంట్. అంతకుముందు సర్వైవల్ జోన్ ఉండేది, అంటే సేవింగ్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. చాలా పీపుల్ లైక్ చాలా మంది దగ్గర మెయిన్లీ ఏది ఉండేదంటే మన లివింగ్ హుడ్కి ఏదైతే సరిపడా మనీ కావాలో అది మాత్రమే మనకు ఉండేది. సో ఇప్పుడు మెయిన్లీ సేవింగ్ అంటే మన అమౌంట్ని తీసుకెళ్ళి ఎయిదర్ బ్యాంక్స్లో ఎఫ్డి కానీ ఆర్డి కానీ చేయడం, లేదంటే సేవింగ్ అకౌంట్లో పెట్టుకోవడం. సో మన మనీని సేవ్ చేయడం వల్ల మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే మన మనీ సెక్యూర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో సెక్యూర్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా నీడ్ అవైలబిలిటీ బల్క్లో అమౌంట్ కావాలన్నా, లేదంటే ఏదైనా నెసెసిటీకి అమౌంట్ కావాలన్నా మనం ఇమీడియట్గా దాన్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. కానీ మనీ గ్రో అవ్వాలంటే మనీని ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, చాలామందికి ఏంటంటే సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్స్కి డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలియదు అనమాట. సేవింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అనేది ఒక థిన్ లైన్ డిఫరెన్స్ ఉంది అనే ప్రాస్పెక్టివ్లో ఉంటారు. కానీ సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు మనీ నుంచి మనీ జనరేట్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈరోజు టాపిక్ ఏంటి, అసలు ఎవరు సేవ్ చేయాలి ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అనే టాపిక్ కాబట్టి, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఎవరైతే ఏజ్ గ్రూప్ మెయిన్లీ మన ఏజ్ గ్రూప్ అబవ్ 60 ఆర్ 55-60 ఉంటే వాళ్ళు ఎక్కువ పోర్షన్ సేవ్ చేయాలి, అంటే సెక్యూర్ చేసుకోవాలి. లైక్ ఎఫ్డీస్ కానీ ఆర్డీస్ కానీ ఎమర్జెన్సీ ఫండ్స్కి కానీ వీటికి. సో ఎవరి ఏజ్ గ్రూప్ అయితే లెస్ దెన్ 50 ఉంటుంది అంటే వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ అలొకేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు 60 అబవ్ ఆర్ 55-60 లెట్స్ సే 60 అబవ్ పీపుల్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే 100 రూపీస్ లైక్ 100% మనం అలొకేషన్ తీసుకుంటే మీరు 60 నుంచి 70% దాకా ఎఫ్డి చేయాలి, బేస్డ్ అపాన్ యువర్ రిస్క్ అనాలిసిస్. నెక్స్ట్ మీ గోల్స్ ఏమున్నాయి, మీకు ఫినాన్షియల్ డిపెండెన్సీ ఎంత ఉంది, ఆ పర్టికులర్ అమౌంట్ మీద నెసెసిటీ ఎంత ఉందనే దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు సేవింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్ పోర్షన్ అనేది వేరీ అవుతుంది. సో జనరలైజింగ్గా చెప్పాలి అంటే మీ దగ్గర ఒక 10 lakhs ఉంది అంటే అందులో ఒక 6 lakhs నుంచి 7 lakhs దాకా ఎఫ్డి ఆర్ ఆర్డి అలొకేట్ చేసి, ఎమర్జెన్సీ ఫండ్ కూడా అందులోనే అలొకేట్ చేసి, ద రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో 4 lakhs ఆర్ 3 lakhs ఇది మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ అబవ్ 60 ఆర్ 60 years ఏజ్ గ్రూప్. లెస్ దెన్ దట్ ఉంటే ఏంటంటే మార్కెట్లో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యాక్సిమం థింగ్స్ నేను టీచ్ చేసేవి ఏవైనా ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఈక్విటీనే చెప్తాం మెయిన్లీ. సో ఈక్విటీలోనే మనకు గ్రోత్ వస్తుంది. హైబ్రిడ్ ఫండ్స్ తీసుకున్న ఒక పోర్షన్ అయితే మనకి ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సినారియోలో ఏంటంటే మార్కెట్ వాలటాలిటీకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు రైట్ నా ఉన్న సిచ్యువేషన్ చూడవచ్చు. 1 day ఏమో గ్రోత్ వస్తుంది, 2 days డ్రాప్ అవుతుంది. సో ఇలాగా ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ 2024 హార్డ్లీ దట్ 2 months, ఒక 17 months నుంచి అయితే మనకి 15 months నుంచి అయితే కన్సిస్టెంట్గా జరుగుతుంది. ఇది 15 months, మోర్ దెన్ ఇయర్, 15, 12 + 12, 14, మోర్ దెన్ 17 months మనకి జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్. సో ఇలాంటప్పుడు ఏమైపోతుందంటే మన దగ్గర ఉన్న మనీని తీసుకెళ్ళి మనం మార్కెట్లో ఎనీ వే ఆఫ్ మార్కెట్ లైక్ మీరు డైరెక్ట్ స్టాక్స్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు పెట్టడం వల్ల మనకి రిటర్న్స్ రాకపోగా మన క్యాపిటల్ కూడా లాస్ వచ్చేకి ఛాన్స్ ఉంటుంది.
సో ఎవరు మార్కెట్ అప్రిసియేషన్స్ చూస్తారు? పేషెన్స్, మనీతో పాటు టైం కూడా ఉండాలి మెయిన్లీ. సో నేను అందుకనే సో ఇదేదో లైక్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ అనగానే ఒక బోరింగ్ కాన్సెప్ట్ లాగా కాకుండా మేకింగ్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ ఫర్ ఫ్యూచర్. మీ మనీ మీకోసం ఫ్యూచర్లో వర్క్ చేయడానికి మీరు చేసే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. సో దీనికి మెయిన్లీ మీ దగ్గర డబ్బు కన్నా మెయిన్లీ టైం ఉండాలి. ఓకే, టైం ఉంటేనే యూ కెన్ సీ ద ఫ్రూట్స్ ఆఫ్ ద గ్రోత్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు. సో ఐ వాంట్ టు మెన్షన్ వన్ స్టాండర్డ్ కోట్ ఫ్రమ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. సో వాట్ హీ టోల్డ్, కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్. మన వరల్డ్లో 7 వండర్స్ ఉన్నాయి కదా, సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది కూడా 8th వండర్ అనమాట. అది మనకి పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్స్ జస్ట్ లైక్ ఎ మ్యాజిక్ అండి. సో మనం మ్యూచువల్ ఫండ్లో కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వస్తే అదొక మ్యాజిక్ లాగా వర్క్ అవుతుంది. సో అంటే నేను ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ టు ద వర్డ్స్, అంత హ్యూజ్ గ్రోత్ వస్తుంది మనకి దాన్ని ప్రాపర్గా చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ని. సో లేదు హాఫ్ నాలెడ్జ్తోనో లేకపోతే ఒక ప్యానిక్ సెల్లింగ్లోనో రిస్క్ అనాలిసిస్ సరిగ్గా చేసుకోకుండా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదంటే ఎమర్జెన్సీ ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం అండ్ మల్టిపుల్ థింగ్స్ అసైన్ అయిన అమౌంట్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం చేస్తే ఏంటంటే లాస్ అవుతారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ మెథడ్ ఏంటంటే ఎస్ఐపి అండి. మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ జరుగుతూ ఉంటుంది, మీ ఫ్యూచర్ కోసం మీరు సెక్యూర్ చేసుకుంటున్నారు ఆ మనీని. సెక్యూర్ అని కూడా నేను చెప్పను, మీ ఫ్యూచర్లో మీ ఎంజాయ్మెంట్స్కి మీ లైఫ్ స్టైల్స్ కోసం మీరు ఈ రోజు నుంచి మీకోసం మీరు పెట్టుకుంటున్న మనీ అది. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు లీడ్ ద లైఫ్ వాట్ ఐ హ్యావ్ టుడే, నేను ఈరోజు ఉన్నట్టుగానే నాకు రేపు ఉండాలి, నా అప్కమింగ్ 10 years ఉండాలి, 20 years ఉండాలి, 30 years ఉండాలి అన్నప్పుడు నేను ఖచ్చితంగా నా కోసం నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఫ్యామిలీ. సో మన కోసము మన ఫ్యామిలీ కోసం మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తే, ఎంత క్విక్గా స్టార్ట్ చేస్తే అంత బెటర్. సో నేను నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నేను 23 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఇన్ 2018. అప్పుడు నాకు ఎవ్వరు ఇలా చెప్పింది కూడా లేదు. సో ఓన్ లెర్నింగ్స్ అనమాట. సో అందులో గ్రోత్ ఎంత వస్తుంది అన్నీ ఓన్గా నేర్చుకున్నాను. టైం పట్టింది నాకు నేర్చుకోవడానికి, ఒక 2 years వేస్ట్ అయిపోయింది. అలాగా తెలియదు కదా మనకి, ఎందులో పెట్టాలో తెలీదు, ఇట్లా చెప్పడానికి ఎవరు లేరు ప్రాపర్గా, అండ్ అంత ఐడియా కూడా లేదు దీన్ని విని ఇలా నేర్చుకోవచ్చు అని. అంత ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ మ్యూచువల్ ఫండ్స్ని ఎవరు అంత చెప్పట్లేదు, ఏదో 1 or 2 videos చేసి వదిలేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా స్టాక్స్ చెప్తున్నారు ఎక్కువగా. సో మ్యూచువల్ ఫండ్స్కి స్పెసిఫిక్గా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు, తెలుగులో మెయిన్లో అస్సలు లేరు. సో అప్పుడు నాకు అనిపించింది ఎవరైనా ఇలా ఒకరు చెప్తే బాగుండు అని చెప్పి నేను అనుకునేది అన్నప్పుడు. సో ఇప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ ఆథరైజ్ టు డూ ఇట్. ఐఎమ్ సర్టిఫైడ్ పర్సన్ టు డూ ఇట్. సో వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే, స్టాక్స్ అందరూ చెప్తున్నారు, ట్రేడింగ్ చెప్తున్నారు, యూజింగ్ స్టాక్స్ చెప్తున్నారు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఎసెన్షియల్ పార్ట్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే గ్రేటర్ రిటర్న్స్ అనేది ఎవరు చెప్పట్లేదు. అండ్ మనం ఏం చేయనక్కర్లేదు దీనికి. మనం టైం పెట్టక్కర్లేదు, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఏది లేదు. మన లైఫ్ని మనం సాఫీగా చేసుకుంటూ పనులను ఇందులో కూడా ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ అనేవి అయితే రావడానికి స్కోప్ ఉంది. సో టు కన్క్లూడ్ ద పాయింట్, మీరు 60 above ఉంటే 40% ఆఫ్ యువర్ ఇన్కమ్ అనేది పెట్టండి. లేదంటే మీరు లెస్ దెన్ 50 ఉంటే నేను డెఫినెట్గా మీకైతే ఎస్ఐపి రికమెండ్ చేస్తానండి. అలాగ పెట్టి మీ వర్క్ మీరు చేసుకోండి. మీరు ఈ ఎస్ఐపి ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే పెడుతున్నారో అది మీకు ఫ్యూచర్లో వెరీ గ్రేట్ రిటర్న్స్ వస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ ఆర్ లెస్ దెన్ 50, 30% సేవింగ్, 70% టు ద ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీ పోర్షన్ ఆఫ్ అలొకేషన్ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది. మీరు 50 నుంచి 60 బిట్వీన్ ఉంటే 50-50 పెట్టుకోవచ్చు. 60 above ఉంటే 40% టు ద ఇన్వెస్ట్మెంట్, 60 to 70% టు ద సేవింగ్స్. ఓకే, మీ ఏజ్ని బట్టి, మీ రిస్క్ని బట్టి ఈ నెంబర్ అనేది మారుతుంది. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎస్ఐపి ఎందులో పెట్టాలి, ఇలా మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది జనరల్గా ఎడ్యుకేషనల్ వీడియోలో చెప్పేదైతే కాదు. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే మెయిన్లీ మీ రిస్క్ అనాలిసిస్, మీ గోల్స్ని ఇవన్నీ కన్సిడర్ చేసి చెప్పాల్సి వస్తుంది. అంటే డెడికేటెడ్గా మ్యూచువల్ ఫండ్స్కి అయితే ఒక ఛానల్ బిగినర్స్ కోసం బేసిక్స్ నుంచి అర్థమయ్యేలాగా ఎవరన్నా ఉన్నారు అంటే చాలా ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ వన్ ఆఫ్ ఇన్ దట్. సో మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి వీడియోలు చేయడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఈ పోర్ట్ఫోలియో అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో
నేను టు ఇన్వెస్ట్ అని చెప్పి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అది రిజిస్టర్ చేసుకొని ఎక్స్ప్లోర్ అవ్వండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక పర్సన్ అప్రోచ్ అయ్యి చేయండి. అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ అన్ని తీసుకొని చేయండి, ర్యాండమ్గా అయితే చేయకండి. ఓకే, సో దట్స్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా అప్కమింగ్లో ఎలాంటి వీడియోస్ కావాలో డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను వాటి హోంవర్క్ చేసుకొని ఐ విల్ కమ్ అప్ విత్ దోస్ వీడియోస్. సో థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.